కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులలో సోమవారం నీటి నిల్వలు. తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ఒకటే కాదు, త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ చూసినా ప్రజెంట్ ప్రాజెక్టులలో వాటర్ పరిస్థితి ఇదే ఉంది. ప్రాజెక్టు దాంట్లో కెపాసిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్ టీఎంసీలలో అండ్ ప్రజెంట్ కెపాసిటీ ఎంత, ప్రస్తుతం నిల్వ ఎంత ఉంది అండ్ వస్తున్న ఇన్ఫ్లో ఎంత ఉంది. అది చూసుకుంటూ వెళ్తే అలమట్టి ప్రాజెక్ట్ కింద మొత్తం 129.72 టీఎంసీల వాటర్ సామర్థ్యం ఉంది. దాంట్లో ప్రజెంట్ 27.96 మాత్రమే టీఎంసీల వాటర్ ఉంది. మనకి దీనికి ఇన్ఫ్లో అనేది 4515 క్యూసిక్ల వాటర్ అయితే ఇన్ఫ్లో వస్తుంది. అంటే ఆల్మట్టికి ప్రాజెక్ట్కి వాటర్ వస్తున్నాయి కొత్త. అండ్ నారాయణపూర్ ప్రాజెక్ట్కి 37.64. అంత టీఎంసీల సామర్థ్యం కలిగిన ఒక ప్రాజెక్ట్లోని ప్రజెంట్ 25.02 టీఎంసీల నీరుంది. అండ్ దీనికి వస్తున్న క్యూసిక్ 591. జూరాల ప్రాజెక్టు 9.66 టీఎంసీల వాటర్కి 8.87 టీఎంసీల వాటర్ ఉంది. ఇన్ఫ్లో అనేది 6691 ఇన్ఫ్లో వస్తుంది. కమింగ్ టు తుంగభద్ర కింద ప్రాజెక్టులలో 105.79 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు తుంగభద్ర ఉంది. దాంట్లో ప్రజెంట్ ఎంత పడిపోయిందంటే చూడండి, 6.07 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లో చాలా తక్కువ, 944 క్యూసిక్స్. శ్రీశైలం ప్రాజెక్టు 215.81 టీఎంసీల వాటర్ స్టోరేజ్ గల శ్రీశైలంలోని 35.99 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. అంటే 36 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లో 6541 ఉంది. నాగార్జున సాగర్ 312.05. ఇంత సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లోని 122.52 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లో అనేది చూడండి జీరో, కంప్లీట్ గా అసలు ఎలాంటి వాటర్ ఇన్ఫ్లో అనేది ఎక్కడ జరగట్లేదు. నాగార్జున సాగర్కి ఇప్పటివరకైతే వాటర్ రాలేదు. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్టు 45.77 టీఎంసీల సామర్థ్యం కలిగితే దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి. స్వైప్ ఇక్కడ క్లీన్ అయిపోయింది అనమాట, మొత్తం ఎండిపోయినట్టే. 0.60 టీఎంసీల వాటర్ ప్రజెంట్ ఉంది. ఇన్ఫ్లో 1052 క్యూసిక్స్ వాటర్స్ అయితే వస్తుంది. కృష్ణా డెల్టాలో 3.07 టీఎంసీలకి 2.05 టీఎంసీలు ఉంది. 0 ఇన్ఫ్లో అనమాట. సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీల వాటర్కి దీంట్లో 13.61 టీఎంసీల వాటర్ అయితే ఉంది. ఇన్ఫ్లో 0. అండ్ నిజాం సాగర్ 17.80కి 4.35 ఉంది. 0. శ్రీరామ్ సాగర్ కి 90.31 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో 7.8 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 2315 క్యూసిక్స్. మిడ్ మానేరులో వచ్చేసి 27.50 టీఎంసీల సామర్థ్యం కలిగితే దాంట్లో 5.54 టీఎంసీలు మాత్రమే ఉంది ప్రజెంట్. ఇన్ఫ్లో కంప్లీట్ గా 0. దిగువ మానేరు 24.07కి 5.33 మాత్రమే ఉంది. ఇన్ఫ్లో 225 క్యూసిక్స్. కడిం ప్రాజెక్ట్ లోని 7.6 టీఎంసీల వాటర్ కెపాసిటీకి 2.34 మాత్రమే ఉంది. 0 ఇన్ఫ్లో ఉంది. అండ్ శ్రీపాద ఎల్లంపల్లి 20.18. శ్రీపాద ఎల్లంపల్లిలోని ప్రజెంట్ మాత్రం 20.18కి 4.5 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లో అయితే 0 ఉంది. గోదావరి డెల్టా 2.93 టీఎంసీస్కి 2.80 టీఎంసీస్ మాత్రం ఉంది. 7968. అన్నిట్లో చూస్తే ఇన్ఫ్లోలలో మాత్రం ఇది ఒక్కటి గోదావరి డెల్టా పర్వాలేదు, ఒక 7000 8000 వాటికి క్యూసిక్స్ వాటర్ వస్తుంది. కానీ ఇక్కడ మరీ ఘోరంగా ఏంటంటే పులిచింతల ప్రాజెక్టు కంప్లీట్ గా డ్రై అయిపోయింది అనమాట. ఇలా ఉంది ప్రాజెక్టులు. పైన వర్షాలు లేకపోతే మనకి ఇక్కడ ఈ ప్రాజెక్టులు ఫుల్ కావు. ఈ ప్రాజెక్టులన్నీ ఫుల్ కావాలంటే మనకి చాలా టీఎంసీల క్యూసిక్స్ వాటర్ కావాలి. అది సంగతి. మరి మనకి ఇంత క్లైమేట్ ఎఫెక్ట్ అనేది త్రూఅవుట్ మన ఏరియానే కాదు, ఇండియానే కాదు, ప్రపంచంలో ప్రతి ఏరియాలో కూడా ఇట్లా క్లైమేట్ డిఫరెన్స్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎఫెక్ట్ వస్తుంటుంది. అది మరి ఈ ప్రాజెక్టులు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూడండి. అండ్ వీటి యొక్క హైట్ ఎక్కడ ఉన్నాయి లొకేషన్స్ వేరే వీడియో చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.